రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని నీళ్ళల్లో వేయండి. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి తీరిపోతుంది. ఇలా వేయటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ ఆకుని నీళ్ళల్లో వేసుకోవటం వల్ల మీ సమస్యలను తీర్చేసుకున్న వారవుతారని మనం చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మనకు కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. కొన్ని సమస్యలు ఏంటంటే అస్సలు కూడా తీరవన్నమాట. అంటే అవి అనుకోకుండా వచ్చి పడతాయి సమస్యలు ఉంటే, ఒకవేళ మనకేంటంటే తీరకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా మనకు సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కావున ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. దీనికి పెద్దగా మనం ఏంటంటేనండి శ్రమించాల్సిన అవసరం లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం కాబట్టి ఏది చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. ఇక కార్తీక అంటే మాసంలో ఇది మనకు చివరి ఆదివారం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక ఆదివారం అంటే చాలా వరకు కూడా పవర్ఫుల్గా పరిగణిస్తారు. ఆదివారం రోజు చాలా వరకు కూడా మన పెద్దవారు ఏం చేస్తారండి, అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అంటే పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, దిష్టి తీయటం, అలానే కాకుండా ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించడం, ఇవన్నీ కూడా ఆదివారం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఆదివారం పూట ఈ పరిహారం చేయడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి తీర్చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట శాస్త్రాల్లో. అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆదివారం మనం పెద్దగా చేయాల్సిన అంటే పనులు ఏమి ఉండవండి. చక్కగా అంటే ఒంటి స్నానం చేసేసుకొని ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కనుకనండి, ఇక్కడ చూసే విధంగా మనకు మర్రి ఆకు కావాలి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మర్రి ఆకును తెచ్చేసుకుని మనం పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఫలితాలు అధికంగా వస్తాయి. ఎందుకంటే మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ శివుడే నివసిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి మర్రి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మర్రి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అలానే కొన్ని మర్రి చెట్ల దగ్గర ఏంటంటే కనుక మనము ఇలా గుళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే మర్రి చెట్ల దగ్గర ఏంటంటే కొన్ని విగ్రహాలు కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు కొన్ని చోట్లండి. కాబట్టి ఏంటంటే మర్రి చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మర్రి చెట్టుకు కూడా అత్యంత శక్తి ఉంటుంది. ఈ మర్రి చెట్టు అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా వృక్షాల్లోనే అతి బలమైన వృక్షంగా కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇలా ఒక ఆకును తీసేసుకుని పరిహారం చేసుకోండి, సరిపోతుంది. కానీ ఆకును తెచ్చుకునేటప్పుడు కావచ్చు, ఆకుతో పరిహారం చేసుకునేటప్పుడు కావచ్చు, మనం విధి విధానంగా కనుక ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఒక మర్రి ఆకును తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మర్రి ఆకే కదా అనుకోకండి, ఆకులకు కూడా చాలా శక్తి ఉంటుంది. ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఆకులు పచ్చగా ఉంటాయి కాబట్టి మనకేంటంటే కనుక తొందరగా ఫలితాలు ఇస్తాయి. మన సమస్యలను కావచ్చు, మనకు ఉండే కొన్ని ఇబ్బందులను కావచ్చు తీర్చడానికి ఈ ఆకులు కూడా మనకు పనిచేస్తాయి అనమాట. అందుకే మీరు ఏంటంటేనండి ఆదివారం రోజు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టుని తాకేసి నమస్కారం చెప్పుకోండి. అంటే దేనికోసం మనం ఈ ఆకుని తీసుకెళ్తున్నామో అలా ఆ యొక్క నమస్కారం చెప్పుకొని మన సమస్య తీరాలనేసి, అలానే కాకుండా మన సమస్య తొలగాలనేసి చెప్పుకొని మనము సంకల్పం మర్రి ఆకుని కోసుకొని తెచ్చుకోండి. కింద పడింది తెచ్చుకోకండి. చెట్టు నుంచి మీరు డైరెక్ట్గా కోసుకొచ్చుకుంటే చాలా మంచిదనమాట. అలా తెచ్చేసుకొని పరిహారాలు చేసుకుంటే అవి తప్పకుండా ఫలిస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట. ఎందుకంటే కింద పడ్డ ఆకుతో మనం పరిహారం చేసిన పెద్దగా ఫలితం ఉండదనమాట. అదే చెట్టు మీద నుంచి మనం కోసుకొచ్చుకొని ఆకుతో పరిహారం చేస్తే ఆకు ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కదండి. అలా పవర్ఫుల్గా ఉండే ఈ ఆకుపైన ఏంటంటే కనుక మనము అంటే ఆకుతో మనం పరిహారం చేసిన, ఆకు మీద మనం రాసుకొని పరిహారం చేసినా తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మనకు సమస్యల పరంగా చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెద్ద కష్టం ఉంది, ఇంట్లో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ బాలేవు, అలానే కాకుండా ఏంటంటే పెద్ద మొత్తంలో ధనానికి నష్టం కలుగుతుంది, ధనానికి చాలా వరకు కూడా నష్టం అంటే చేకూరుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పెద్ద పెద్ద సమస్యలు అండి, అస్సలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఆ సమస్యలు ఆ వస్తాయని కూడా మనం కలలో కూడా ఊహించుకోం, కానీ ఆ సమస్యలు మనకు వచ్చి పడుతూ ఉంటాయి. ఎలాగైనా సరే వాటిని మనం తీసేసుకోవాలని, వాటి నుంచి మనం బయటపడాలని చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయితే కొన్ని ప్రయత్నాలు ఏంటంటే కనుక ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా మీకు ఖచ్చితంగా ఫలితం వచ్చేలాగా, ఫలితాన్ని మీరు పొందేలాగా చేసుకునే పరిహారం ఈ పరిహారం తప్పకుండా ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కనుక మనము ఈ ఆకును తెచ్చుకున్న తర్వాత దానిపైన అంటే ఆకుపైన మనం పసుపుతో కానీ, కుంకుమతో కానీ, గంధంతో కానీ, లేదంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ మనము ఆకుపైన రాసుకోవాలి. మీరు దేనితో రాసినా కానీ మీకు ఫలితం ఉంటుంది. ఏ సమస్య అయితే మీకు అంటే చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ సమస్య అయితే తీరటం లేదో, ఏ సమస్య వల్ల అయితే మీరు చాలా వరకు కూడా ఇబ్బందికి గురైపోతున్నారో ఆ సమస్య మాత్రమే మీరు ఏంటంటే కనుకనండి
ఈ మర్రి ఆకు మీద రాసుకోవాలన్నమాట. అంటే రాయాలంటే కనుక 10 సమస్యలు మీరు రాసేసి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడే కన్నా ఒక్క సమస్యను రాసుకోండి. అది మీకు అంటే లైఫ్లో ఇంపార్టెంట్. ఈ సమస్య ఎలాగైనా సరే తీరాలి. అలానే కాకుండా ఏంటంటే ఈ సమస్య వల్ల చాలా వరకు కూడా మేము చిక్కుల్లో పడిపోయాం, చాలా వరకు కూడా మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఈ సమస్య మాకు చాలా ఇబ్బంది పెడుతుంది, ఈ సమస్య వల్లనే మా జీవితం అంతా కూడా అంటే తలకిందులుగా మారిపోయింది, ఇలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. మనకు అర్థమైపోతుంది అప్పుడే మనకి ఏ సమస్య వస్తుంది, ఎలా ఉంటుంది అనేది. అలా ఆ సమస్య ఏంటంటే కనుక చెప్పేసుకుని ఆ తర్వాత ఆ యొక్క మర్రి ఉంది కదా మనం రాస్తాం కదా, రాసిన తర్వాత ఆ మర్రి ఆకుని మనం ఏం చేయాలంటే కనుకనండి డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటాయి కదండి, అవి చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, కుంటల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మన పల్లెల్లో కావచ్చు, పట్టణాలలో కూడా కొన్ని దగ్గర ఉంటూ ఉంటాయి. అంటే మంచి నీరా మురికి నీరా అని కాదు, మనం ఏంటంటే కనుక ఈ ఆకుని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అంటే అది అక్కడ నించోకుండా అది అంటే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అలా నీళ్ళల్లో వేయాలన్నమాట. అలా నీళ్ళల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ మర్రి ఆకు ఎలాగైతే పారుకుంటూ ఆ నీటిలో వెళ్ళిపోతుందో అలా మన సమస్య తీరిపోతుందని అర్థం అనమాట. అలాగే కాకుండా మనకు పురాణం కూడా ఇలాగే చెప్తుంది. ఆ మర్రి ఆకు ఎలాగైతే అంటే నార్మల్గా మర్రి ఆకు మన నీళ్ళలో వేసినప్పుడు పారుకుంటూ నీళ్ళు వెళ్ళిపోతే ఆ ఆకుతో పాటు ఏంటంటే కనుక మన దరిద్రం కూడా పోయి మన సమస్య తీరే అవకాశం ఉంటుంది. మన సమస్య కూడా అలాగే తీరుతుందని మనకి ఇక్కడ ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలా మనకేంటంటే కనుకనండి చక్కటి ఫలితాలు కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆదివారం పూట మీరు ఏంటంటే ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు. సమయం అంటూ ఇక్కడైతే ఏమీ లేదు, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి, సమస్య ఖచ్చితంగా తీరుతుంది. తప్పనిసరిగా ఏంటంటే కనుక సమస్యకు సంబంధించిన ఫలితాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. చాలా చాలా అద్భుతాలను అయితే మనము సృష్టించవచ్చు. ఒక్క మర్రి ఆకు మానవుడి యొక్క సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుంది. మానవుడికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే మర్రి ఆకుతో పరిహారం ఆదివారం పూట చేసుకుంటే చాలా మంచిది. ఆదివారం ఏంటంటేనండి చాలా పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. ఆదివారం దేనికోసం అంటే కనుక ఆదివారం చెడును తీసేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా చాలామంది కూడా ఆదివారం కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలు చాలామంది చేస్తూ ఉంటారు. మన ఇంట్లో మన పెద్దవారు కూడా పిల్లలకు దిష్టి తీయటం కానీ, మనకు కూడా దిష్టి తీయటం కానీ, కొంతమంది ఆదివారం ఇంటికి దిష్టి తీసుకోవడం కానీ, కొన్ని పరిహారాలు చేసుకోవటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కానీ ఫలితాలు ఉంటాయని భావించుకుంటూ ఉంటారు. అందుకే ఆదివారం రోజునండి మీరు ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఆకు పరిహారం చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. దేని పరంగానైనా సరే చేసుకోవచ్చు. దీని పరంగానే చేయాలి, దీని పరంగానే చేస్తేనే ఫలితాలు వస్తాయని కాదు. మీరు దేని పరంగా చేసుకున్నా కానీ ఫలితాలను అయితే పొందుతారు. ఏ సమస్య అయినా సరే కానీ ఒక సమస్య గురించి మాత్రమే చేసుకోండి. 10 సమస్యల గురించి మీరు కనుక చేసుకున్నట్టయితే పెద్దగా ఫలితాలు అయితే ఉండవండి. అందుకే ఒకటే సమస్య చెప్పుకోండి. ఒకటే మీకు ఉండే బాధ కావచ్చు, సమస్య కావచ్చు, తీరటం లేదు, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమస్యతో మాత్రమే మీరు ఏంటంటే కనుక సతమతమైపోతున్నట్టయితే వాటికి తగ్గట్టుగా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగతిని మార్చేసి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి. మర్రి ఆకే కదా అనుకోకండి, మర్రి ఆకు అత్యంత పవిత్రమైనది అనమాట. వృక్షాల్లో మర్రి చెట్టుకు చాలా బలం ఉంటుంది. వృక్షాల్లో మర్రి చెట్టు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. మర్రి ఆకులో దగ్గర ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు ఉండే దగ్గర 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదండి. ఆ సమయాలలో మర్రి చెట్టు మీద చెయ్యి వేయటం, మర్రి చెట్టుని తాకటం, దాని ప్రాంగణంలోకి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు. అంటే ఇప్పుడు జనావాస తిరిగే దగ్గర ఉంటే ఏం పర్వాలేదు, కానీ మర్రి చెట్లు కొన్ని ఉంటూ ఉంటాయి కదా, ఇలా మనకు ఊరి నుంచి కొంచెం దూరంగా ఇలాంటివి ఉంటాయి కదండి. అలాంటి దగ్గర కావచ్చు. మనకు ఒకవేళ మనం నీడ కోసం అక్కడ నించున్నా కానీ దానిపైన చెయ్యి వేయటం కానీ, దాని ఆకులు కొయ్యటం కానీ చేయకూడదు. ఎందుకంటే అక్కడ కొన్ని చెడుకు సంబంధించినవి కూడా అక్కడ కొన్ని మనకు తెలియని ప్రతికూల శక్తులు ఉంటాయి. అలా ఆ సమయాలలో ఏంటంటే కనుక అక్కడ సంచరిస్తూ ఉంటాయని శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకే ఆ సమయాలలో మనం ఏంటంటే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాలలో మీరు వెళ్ళకపోవటమే చాలా మంచిది. ఆ సమయాలలో మీరు పరిహారం కూడా చేయకండి. అంటే 12 నుంచి 1 వరకు ఆ సమయం ఏంటంటే కనుక నార్మల్గా ఏంటంటేనండి పురాణాలలో ఇలా చెప్పబడుతుంది. ఆ సమయాలలో ప్రతికూల శక్తులు మనకు ప్రతికూల శక్తులు సంచరించే సమయం అని చెప్పడం జరుగుతుందన్నమాట. మనకు తెలియకుండా అంటే ఇలా భూతాలు పేతాలు తిరిగే సమయం అన్నమాట. కాబట్టి అందుకే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు, పచ్చని మొక్కలపై ఏంటంటే కనుక మధ్యాహ్నం చెయ్యి వేయకూడదు. అలా వేస్తే అక్కడ ఉండే చెడంతా కూడా మనకు తగులుతుందని కూడా మన పెద్దవారు చెప్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు ఆ సమయాలలో మాత్రం ఆ చెట్ల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే కోరి మనమే కష్టాన్ని తెచ్చుకున్న వారం అవుతాం, కోరి మనమే బాధను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఇలా మీరు ఆ సమయంలో కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనకు ఆదివారం కదా, ఆదివారం రోజునండి చాలా వరకు కూడా కష్టాలకు ఊబిలో పడిపోయి కష్టాలతో ఇబ్బంది పడిపోయేవారు, సతమతమయ్యేవారు, ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఎన్ని పరిహారాలు చేసినా మాకు కలిసి రావటం లేదని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఆదివారం అండి సూర్య భగవానుడికి ఏంటంటే కనుక నీటిని సమర్పించండి. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి ఏంటంటే కనుకనండి ఎరుపు అంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఒక చెంబెడి నీళ్లను తీసుకుని అందులో చిటికెడంత కుంకుమని కలిపేసి ఆ నీళ్లను సమర్పించి మీ కష్టాలను తీర్చమని సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయండి.
ఆ నీళ్లను ఆకించేస్తే ఏమవుతుందంటే కనుక మీ యొక్క కష్టం అనేది తొలగిపోతుంది. మీకు ఏదైనా బాధ ఉంటే అది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అందుకే మన పెద్దవారు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఇప్పటికి కూడా మనకు ఆచరణలో ఉందండి, సూర్య నమస్కారం చేస్తారు. అలా సూర్యుడి యొక్క బలం ఉంటే జీవితంలో మనం దూసుకు వెళ్తాం. అలానే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. అలానే మన జీవితంలో ఏంటంటే మనకు ఆనందము, శ్రేయస్సు కూడా కలుగుతుందన్నమాట. అందుకే మీకు కష్టాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇలా ఒక 5 కానీ 7 కానీ ఆదివారాలు కుంకుమ నీటిని సమర్పించండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి.